హాయ్ ఫ్రెండ్స్, మన ముచ్చట్లు ఛానల్లో ఈరోజు మనం సింపుల్గా తొందరగా రెడీ చేసుకోవడానికి బాయిల్డ్ ఎగ్ కర్రీ అంటే ఉడకబెట్టిన గుడ్లతోటి మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను టమాటాలు అండ్ ఉల్లిపాయ కరివేపాకు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి కట్ చేయడానికి నేను పచ్చిమిర్చి కూడా కట్ చేసి రెడీ చేసి పెట్టి అప్పుడు నేను ఎలా చేయాలో మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మనకు కర్రీకి సరిపడా చెప్పాను కదా, టమాటాలు ఇందాక. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. అలాగే మనం ఎగ్స్ తీసుకొని దాన్ని పొయ్యిపై నుంచి ఉడకబెడదాం. ఉడకబెట్టిన తర్వాత ఎప్పుడెప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది అనేది నేను మీకు చేసి చూపిస్తాను. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, తర్వాత కడాయి పెట్టేస్తున్నాం పొయ్యి పైన. ఓకే, కడాయి గరం అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకుందాం. కడాయి గరం అయిపోయింది. సో అందులో ఒక 2 పావుల ఆయిల్, ఆయిల్ వేసేసాను. కొంచెం కాగనివ్వండి ఆయిల్. కాస్త జీలకర్ర అండ్ ఆవాలు వేసానండి, మగ్గుతున్నాయి. ఇందులో మన కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇవి ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా వేసుకుంటే మనకు గ్రేవ్ అనేది అంత గట్టిగా అవుతుంది. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గనివ్వాలి. కాస్త మనం పొయ్యిని లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకొని కాస్త వేగనిద్దాం. పచ్చిమిర్చి కూడా ఇలా గోలించుకుంటూ సో ఇవి ఓకేనండి, గోలాయి. ఇందులో కాస్త అంత పసుపు మిక్స్ చేస్తాను. పసుపు వేసి కాస్త కలుపుకొని ఈ టమాటా ముక్కల్ని ఇందులో యాడ్ చేద్దాం. ఓకే, టమాటా ముక్కలు యాడ్ చేస్తాం కదా. సో ఇంకొంచెం లో ఫ్లేమ్ పెట్టేసి మనం ఏవైతే ఉడకబెట్టుకొని ఉన్నామో ఆ ఎగ్స్ దగ్గరికి వెళ్దాం. ఏం చేద్దాం? సో ఎగ్స్ని ఇలా ఉడకబెట్టిన ఎగ్స్ని ఇట్లా ఆఫ్ చేసి మనం పక్కన పెట్టేసుకొని, ఇందాక మనం టమాటా పొయ్యి పైన ఉంది కదా, దాన్ని ఉడికిన తర్వాత అందులో కొంచెం కారం, ఉప్పు వేసుకొని ఇవి అందులో మిక్స్ చేద్దాం. సో ఇందులో మనం తగినంత కారం వేసుకుందాం. లైట్గా కారం వేసేసి తగినంత ఉప్పు, ఒకవేళ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడైతే లైట్గా వేసుకొని జస్ట్ కలిపేసి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ పక్కనే ఉన్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో యాడ్ చేసుకుందాం. ఎందుకంటే కారం వాటికి పర్ఫెక్ట్గా పడుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే టేస్ట్ బాగా ఉంటుంది.
సో ఎగ్స్ వేసేసుకున్నాం కదా, జస్ట్ అలాగే సిమ్లో ఉంచేసి ఒక 5 మినిట్స్ అట్లా అడగంటకుండా ఎలాగో టమాటా మన కేసరి ఉంది లోపల. సో దీన్ని ఇలాగే మనం ఒక 5 మినిట్స్ ఉంచాం. ఎంతగానో ఎదురు చూస్తున్న ఎగ్ కర్రీ రెడీ అండి. ఈరోజు ఈ కర్రీ ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. మరోసారి మరో కర్రీతో మళ్ళీ కడదాం మన ముచ్చట్లలో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. కామెంట్ చేయడం మాత్రం తప్పకుండా చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరో కర్రీతో మళ్ళీ వద్దాం.